ఈ రోజున ఈ యొక్క సంతాప సభ కార్యక్రమంలో పాల్గొంచుకున్నందుకు చింతిస్తూ నా సహచర మిత్రుడు పాటకు ప్రాణం పోసేటోడు దూరమైన రోజుగా కలుసుకున్న సందర్భంలో ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి విచ్చేసినటువంటి బంధుమిత్రులందరికీ, వేముల పాలనలందరికీ, ఆ రోజు చావునాడు కూడా రావడం జరిగింది. ఇంతకన్నా పెద్ద ఎత్తున నాకు తెలిసి సాగు రోజు పాటలు పాడుకున్నాం అనుకుంటున్నా. ఎందుకంటే ఆ రోజున ఒక మిత్రుడిని కోల్పోయానమనే బాధతో కన్నీరుతో వచ్చినటువంటి మేము ఇక కడసారిగా మళ్ళొక్కసారి లేకున్నా పాటను పలకరించడానికి వచ్చినటువంటి అన్నగారు ఏపుడు సోమన్న గారికి, తమ్ముడు సుక్కరామసయ్య, ఈ ప్రాంతంలో ఎర్రజెండ పట్టుకొని తిరిగి పాటలు పాడుతున్నటువంటి మా మామ వీరపాపయ్య గారికి, మరి సారథి కళాకారుల మిత్రులందరికీ, అన్నం మీద నరేష్ తమ్ముని మీద ప్రేమతో వచ్చినటువంటి కళాకారులందరికీ కూడా మనస్ఫూర్తిగా కళాభివందనలు తెలియజేసుకుంటూ, ఆ సందర్భంలో ఇక చనిపోతాడు అనే ఒక 5 రోజుల ముందు ఇగో ఈ తమ్ముడు కూడా ఉన్నాడు. ఆ రోజు శ్రావణ్ నాకు ఫోన్ చేసి అడిగుండే, అన్నా నాకు ఆరోగ్యం బాగాలేదన్నా, అందరికీ సాయం చేస్తున్నావు, నాకు కూడా సాయం చేయొచ్చు కదా అని చెప్పకనే చెప్పిండు. ఆ రోజు మా డ్రైవర్ రాకుండే బైక్ మీద వచ్చి తమ్మునికి 5,000 రూపాయలు ఇచ్చి హాస్పిటల్ చూపించుకోమని చెప్పా. వర్షం వస్తా ఉంది అయినా చేపించుకొని చెప్పా. హాస్పిటల్ పోతా అని అన్నాడు. మళ్ళా 3 రోజులకి ఏమైందో అప్పటికే నాకు అర్ధరాత్రి వీడియోలు రావడం, బతుకుతాను అనుకున్నాము కానీ మా నుంచి దూరం అవుతారని నేనైతే అనుకోలే. ఎందుకంటే తమ్ముడు పాట పాడితే నాకన్నా మంచిగా స్టేజ్ మెయింటైన్ చేసే తమ్ముడు నరేష్. నిజానికి ఒప్పుకోవాలి. గోసు గొంగడేసి పాట పాడుతుంటే మనం ఎక్కడైనా ఒక బిందాసుగా ఒక గంట సేపు కూర్చోవచ్చు అనే మూమెంట్ లో మనం ఉండొచ్చు. అంటే అంత నడిపించే తమ్ముడు మన దూరమైనందుకు నిజంగా బాధగా ఉంది. ఎక్కడున్నా కూడా మా కళాకారులందరి దీవెనలు నీకు ఎలవేళలా ఉంటాయని, ఎక్కడున్నా వాళ్ళ కుటుంబానికి మా కళాకారులుగా ఎప్పుడు తోడుగా ఉంటాం. వాళ్ళందరినీ మా కళా బంధువులుగా కళా కులంలో కలిసినందుకు ఆ అమ్మకు కొడుకు లేని లోటు రానివ్వకుండా, తనకన్నటువంటి బిడ్డలకు కూడా చేదోడు వాదోడుగా మా సహాయ సహకారాలు ఎప్పుడు కూడా ఎల్లవేళలా ఉంటాయని తెలియజేసుకుంటూ, ఏమని ఎట్లా వాడినా కూడా తక్కువనే తమ్ముని మీద. అంటే ఆ రోజు నేను వాడిన తమ్ముడే వచ్చి మాట్లాడి చెప్తే ఎట్లుంటుందని ఆలోచించిన. ఎక్కడికి పోలేదయ్యా నేను, ఎక్కడికి పోలేదయ్యా కన్నడా పాటమ్మ నొదిలి పేగుదెంచిన తల్లి నొదిలి నన్ను కన్న తండ్రి దగ్గరికి నే పోయినయ్యా, ఎక్కడికి పోలేదయ్యా నేను, ఎక్కడికి పోలేదయ్యా తోడబుట్టినా నా అందకాడికి నీ పోయినయ్యా,
నేను ఎక్కడికి పోలేదయ్యా. ఊటుకూరూరిలో నా మాదిగ వాడలో స్తూపానికి రూపమై నేనున్ననయ్యా. నేను ఎక్కడికి పోలేదయ్యా. నీవు దనదన డప్పులల్లో ఆ దరుగులోన నేనున్ననయ్యా. మీరు పాడేటి పాటల్లో ఆ పల్లవై నీ పాడుతున్నా. నేను ఎక్కడికి పోలేదయ్యా. పక్క పుష్పక నేను ఎక్కడికి పోలేదక్క. పక్క పుష్పక నేను ఎక్కడికి పోలేదక్క. అరే మరి అని ఆ పిలిచేని గొంతులోన నేనున్నక్క. నేను ఎక్కడికి పోలేదక్క. మీరు పాడేటి పాటల్లో నా కళాకారుల గొంతుల్లో పడదాక. ఆ పాటమ్మ ఒడిలోని నిదురబోయున్నా. ఆ నిదురబోయినా ఆ తుపానికి రూపమై వెలుగుతున్న దీపంలో నామోనమ్మా. నేను ఎక్కడికి పోలేదయ్యా. నేను ఎక్కడికి పోలేదయ్యా. పాటమ్మనై నీ గొంతులోనే మాట్లాడుతున్నా. నాలి పిల్లలను మీరంతా చల్లగా చూడాలమ్మా. నేను ఎక్కడికి పోలేదమ్మా. రాగాల రాగాల పూతోటల్లో రాలీడి ఒక పువ్వు. అందాల జాబిలి సిగలో అమరింది ఆనవ్వు. రాగాల రాగాల పూతోటల్లో రాలింది ఒక పువ్వు. రాగాల పూతోటల్లో రాలింది ఒక పువ్వు. అందాల జాబిలి సిగలో చిలకకెవరు పలుకులు నేర్పిరి నమ్మకెవరు నాట్యం చేసిరి.
రాలింది